హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు శిరీష శేఖర్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కదా. సో శిరీష అక్కడ ఉంది, శేఖర్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి విజ్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో శిరీష అయితే ఇంకా రాలేదు, అక్కడే ఉంది. యాక్చువల్లీ మేము ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేయించుకొని వద్దామని అనుకున్నాము. కానీ నాని పాపకి కొంచెం ఫీవర్ చాలా ఎక్కువ అయిపోయింది. నిన్న వ్యాక్సిన్ ఇచ్చారు కదా, ఇంజెక్షన్ ఇచ్చిన ప్లేస్లో మొత్తం ఇట్లా గడ్డ కట్టి ఆమెకి కింద కూడా సరిగ్గా కూర్చోవడానికి రావట్లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని చెప్పేసి మేము డ్రాప్ అయిపోయినాము. మళ్ళీ మేము మంచిగా ఉంటాం కానీ ఆమె కొంచెం రిస్క్ అవుతుందని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి అయితే మేము అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా ఘోరంగా అంటే ఘోరంగా ఫీవర్ ఉంది ఆమెకి. అందుకని మేము క్యాన్సిల్ అయిపోయినాము. శేఖర్ అయితే పోయిండు. వాళ్ళ ఇంటి దగ్గర వీడియో తీయమంటే నేను తీయను, నాకు సిగ్గు అవుతుంది అని చెప్పిండు. ఆయన అప్పటి నుంచి ఆయన అంతే, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోస్ చాలా తక్కువ తీయడము. సో శేఖర్ అయితే అక్కడికి వెళ్ళిండు. ఫస్ట్ టైం వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి మేము యానివర్సరీకి లేము. ఇక లేము అంటే మాకు పాపకి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మేమైతే ఇక్కడనే ఉన్నాము. ఆయన అయితే చందమ్మకి బండి నేర్పించడానికి అని పోయిండు. ఈరోజు మార్నింగ్ పోదాం అనుకోరు కానీ పోలేరు. ఇప్పుడు ఈవినింగ్ అయితే పోయిరు. ఇంకా బయట రౌండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వంట చేసుకోవాలి. వాళ్ళు ఇంకా రాలేదు లోపలికి, గల్లీలోనే తిరుగుతూ ఉన్నారు. పిల్లలందరూ మా ఇంటికి వచ్చి ఆడుకుంటారు. పాపం నాన్నగారు అయితే లేచి ఆడుకోవడానికి కూడా కొంచెం ఆమెకి బాగాలేదనమాట. ఆమె నడవడం కూడా ఒక కాలు మీద నడుస్తుంది అనమాట. ఇగో ఇట్లా కుంటుకుంటూ నడుస్తుంది. ఎందుకంటే ఆమెకి కాలు నొప్పి ఉంది. సేమ్ ఏమో వాళ్ళ డాడీ లాగానే, ఎంత ఫీవర్ ఉన్నా కానీ ఇట్లా యాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. ఇట్లా ఉన్నదే బెటర్ నాలాగా పండుకునే బదులు. సో ఆమె అట్లా కుంటుకుంటూ నడుస్తుంది. ఇక మాకే ఎందుకో వద్దు అని అనిపించి మేము ఇక్కడ ఉండిపోయినాం అనమాట. అయిపోయిందా? ఎందుకు బండి లోపలికి ఎక్కి నీకు వస్తలే చందమ్మా? ఈడ స్లోప్ ఉంది కాబట్టి ఆమె భయపడుతుంది. ఆగో చూసినావు మన ప్రయోగాలు. ఆగో గట్లా నా బండి ఎక్కితే చందమ్మా ముందుకి కింద పడ్డాడు అంటే వాడు సాహసాలు చేస్తున్నాడు ఈ మధ్య మరీ ఘోరంగా. నేనున్నాయినా బావ గట్లూరికి వస్తున్నావు. ఏ దాకా పోయినరా? ములుగు దాకా. ఈడ రౌండ్స్ వేయించిండు, 5 రౌండ్స్ వేయించిండు, 3 రౌండ్స్ అని చెప్పి 5 రౌండ్స్ వేసినావా? మంచిగా నడిపినావా? మమ్మీకి ఫోన్ చేసిరంట కదా? చేసిన. మమ్మీ చెప్పింది మీతో ఫోన్ మాట్లాడి నాకు ఫోన్ చేసింది మమ్మీ. అవునంట. చందా ఎవరెక్కిచ్చిరా నీకు? అరే ఎవరెక్కిచ్చిరా? నువ్వేనా? స్వప్న ఇగో ఇవి చూడు. చీర వేసుకుంటూ చీర మీదకి ఎక్కి బియ్యం సంచులు పోయి మూత పెట్టుకొని అలానే కూర్చోరు. ఇక రై మీదికెళ్ళి డోరు, అదే మీదికెళ్ళి డోరు పెట్టి అలానే కూర్చో. ఇక అలాగే వెళ్ళకి ఇక బియ్యంలో కూస్తారా ఎవరన్నా? బండి ఏమో ముందు నుంచి ఎక్కుతాడు, వెనుక నుంచి ఎక్కమంటే లేవు. వద్దు లేవు, బాంబులు ఉంటాయి. లేవు. అరే బాంబులు ఉంటాయి, నిద్ర పట్టనే మరి నేను. లేవు అన్న, బాంబులు ఉంటాయి. కాక్రోచ్ ఉందల్లా. కాక్రోచ్ మళ్ళీ పోతావా వాళ్ళకు? పోతావా? కాక్రోచ్ ఉంది మరి పోదాం వాళ్ళకి. సరేనా? జై శ్రీరామ్ అని. జై శ్రీరామ్ అని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్క పెడుతున్నావు. చలో ఈరోజు అయితే మా ఇంటికి అల్లం వెల్లిగడ్డ అల్లం అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక దాంతోపాటు ఉల్లిగడ్డ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కట్ చేసి ఓకే సప్న. వావ్, గుడ్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఎందుకు ఇటు మనసు పడ్డది అంటే, మనసు పడితేనే జానా నిన్నిడిసి ఉండలేనే జానా, మనసు పడితేనే రానా నిన్నిడిసి ఉండలేనే జానా, ఇవి ముట్టుకుంటే పట్టుమంటాయి రప్పాడా. ఇంత పెద్ద రిస్క్ ఉంది, ఏడబెట్టినా ఎక్కుతా ఉండేడు. సప్న చక్కెర డబ్బా నేను సెల్ఫ్లో పెడితే ఆడ టాయిలెట్ పోసి ఆడ పప్పు డబ్బా ఉందా, పప్పు డబ్బా మీకు ఎక్కి చక్కెర డబ్బా తీసుకొని ముక్కి కొంచెం కింద పోసి నాకు వచ్చి చూపిస్తున్నాడు. అవునారా రే? కిచెన్లోకి రావద్దురా నువ్వు కిచెన్లోకి రావద్దు ఇట్లా. కాసప్నా ఇదేనా కడాయి? నేను ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నా. ఏది చిన్నది ఏది? ఇదేనా? వావ్ ఫ్రైడ్స్. నేను దీనికోసం వెతుకుతున్నా. యాక్చువల్లీ నేను దీనికోసం వెతుకుతున్నా. ఇది కొన్నదా పంపించిరా? ఓకే రైట్ ఫ్రెండ్స్. ఇదాన్ని ఇక్కడ పెట్టేసి ఒక్కొక్క గుడ్డు వేసుకోవాలి. మస్తు ఉంటుంది. ఒక్కొక్క గుడ్డు మందం ఇది సూపర్ ఉంటుంది.
జస్ట్ 2 చుక్కలు ఆయిల్ వేసుకొని వీళ్ళకి ఒక గుడ్డు బలగొట్టుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది. దాని తర్వాత ఒక ఎగ్గును కొట్టుకొని ఇట్లా వేసుకున్నామంటే మంచిగా సెట్ అవుతుంది ఇది. రే ఏం కావాలరా నీకు, ఏం డబ్బా వేసుకున్నావు, ఏంది నీ పని? వద్దు క్రియాంశ అట్లా చేద్దామా. సో ఇట్లా నాకు చాలా ఇష్టం. ఇలా కొంచెం కారం, కొంచెం ఉప్పు వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది ఇది. సూపర్, ఇట్లా చాలా బాగుంటుంది నిజంగా. అసలు ఒకసారి ట్రై చేయండి, ఇలాంటిది కొనుక్కొచ్చుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది ఇట్లా. రైట్, ఇట్లా మనసు పక్కనే జానా నిలిచి ఉండలేనేనా. ఇలా కారం వేసుకోండి. దిస్ ఇస్ ద కారం పొడి. సైలెంట్. ఏ కారం పొడి అది ముట్టుకుని వాడే కళ్ళ పడుతుంది మరి, సరేనా? రైట్, కారం వేసుకున్నాం. ఇలా కొంచెం ఉప్పు వేసుకున్నామంటే సెట్ అవుతుంది. సప్న ఉప్పు. ఓ వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. రైట్, అంతే, ఇంకెక్కువ కలుపుద్ది కదా అని. సూపర్ ఉంటుంది ఇట్లా టేస్ట్. కాకపోతే దీన్ని ఉల్టేస్తే బాగుంటుంది కానీ ఉంటుంది కదా ఇది. ఇంత మంచి ఉంది, తినరా అంటే వద్దా దీనికి? వద్దారా? ఏం కావాలంట? నాని పక్క తెర్రా. ఏం చేసుకుంటావురా? ఏమంతుందనే ఇవ్వాలరా ఇప్పుడు ఇంట్లో? కొంచెమేనా? కొంచెమే తిన, అట్లే తిను. తినే అట్లే ఎక్కరా ఖరాబ్ అవుతుంది మళ్ళీ. అది అదం దూడము వాళ్ళ మళ్ళా. పో చాలిగా పో. ఏ కాదుది, నేను అందుకే చెప్పిన బావా వేస్తే రెండని అని. వీళ్ళు గింట తిననన్నారు అప్పుడు. వాళ్ళు తింటారు బావా అట్లా గుడ్డు. యాడ్రవి ఇందులోనే వేసేస్తా మొత్తం, తీసుకో పండుగ చేసుకో. అయిపోయింది, నీళ్ళు ఏమో నీకు వేసుకుంటా. నీకు నేను రేపు వేసిస్తా నీకు, సరేనా? పోనీ అక్కనే గారా? అక్కనే అక్కనే పోంది. నువ్వు తొందర తిరిగి మరి అక్క గుంజేసుకుంటా అంతా. రేపు పొద్దున వేసిస్తా, సరేనా? ఎట్లుంది టేస్ట్? బాగుందా? ఎట్లుందిరా? బావా సూపర్. ఇట్లా బావాను సూపరా? ఇట్లా అనాలిరా సూపర్. ఇట్లా ఇట్లా సూపర్ అనాలి, అట్లా కాదురా ఇట్లా సూపర్. కోడి ఏందిరా? కోడిగుడ్డు. అది ఎగ్ అనాలి. కోడిగుడ్డు ఏందిరా? కోడిగుడ్డు. కోడి పెట్టేది కోడిగుడ్డే కదా, అందుకే కోడిగుడ్డు. అబ్బో, చలో ఇంకోటి వేయాలి మరి. వద్దు చాలు. మళ్ళీ అన్నం తినదు బాబా. అవు నాని అనకట ఒకటి. మళ్ళీ తింటే అన్నం తినదు బాబా. అన్నం తింటావా మరి? అన్నం తింటట్టయితేనే వేస్తా. షూర్? పక్కా? ఓకే రైట్ డన్. ఇప్పుడు ఆమెకి వేస్తాం, వారు కూడా వేద్దాం. ఇంకోటి ఆల్రెడీ తీసి పెట్టిన, ఒకటే వేసిన నేను. నిజంగానే ఏ కూర ఇంత మంచిగా అనిపించేది. ఈ ఒక్క ఎగ్గు ఇట్లా మంచిగా కాల్చుకుంటే మస్తు అనిపిస్తుంది నాకు నిజంగా. ఇలా ఏం అవసరం లేదు, జస్ట్ చిన్న కారం ఉప్పు వేసి ఇట్లా మంచిగా కాల్చుకొని తింటుంటే ఎన్నన్నా తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఒక 20 చేసినా తినబుద్ధి అవుతుంది, కానీ మళ్ళీ అన్నం తినబుద్ధి కాదు మరి. వా, ఎవరికి కావాలి చెప్తా, తొందరగా వచ్చేసేది. ఎవరికి 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 దానాని? అరే నీ ప్లేట్ తెచ్చుకోరా కిరాజ్, నీ ప్లేట్ తెచ్చుకోపో. వద్దా? కావాలన్నా గారు ఇంతసేపు? ఇప్పుడు నీకు కావాలన్నా వద్దా? కావాలన్నా వద్దా? కాకులేదురా? కాకులు వచ్చిందని ఇది తిందుదా? నాని రారా, మంచిగా మాసిలింది దా. సడన్ కాపు నాన్నగాడైతే ఇంకా వండుకొనే ఉంది. ఆమె ఇంకా లేవలేదు, ఆమెకి ఇంకా ఫుల్ ఫీవర్ ఉంది. ఈరోజు కూడా స్కూల్కి ఏం పంపించను. ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ ఉంది. నైట్ కూడా కొంచెం బాగానే సతాయించింది, అందుకే ఇక ఈరోజు కూడా స్కూల్కి పంపించా. ఆమెకి
కింద కూడా కూర్చోడానికి రావట్లేదు అనమాట, అంత కాలు నొప్పి ఉంది. ఇట్లా నువ్వు ఈ డోర్ ఏమో గాలికి ఊకే పడతా ఉంది. దాన్ని నువ్వు కూర్చొని పై తాగుతుంది అన్నాడు. కూర్చో. ఏందయ్యి నువ్వు రా నాడు పాలు తాగుతుందా? కాయ ఏడుంది? కాయ ఏడుంది? చెప్ప ఏడుంది? కాయ అదే ఇప్పుడు వద్దు, తర్వాత ఇక రా. కాయ అది ఇప్పుడు వద్దు. దాను లేచినవారా? ఇప్పుడే బజ్జుకుందని చెప్పిన అప్పుడే లేచినవారా? ఏమైందిరా? కాలు నొప్పి తక్కువ ఉందా నాని? క్రియాంట్ నువ్వు పాలు తాగుతున్నాడు. అక్క ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది. ఇక ఇది చూడు, అక్క బ్రష్ చేసుకొని వస్తుందా? ఆమెనే నువ్వు రా. వీనికిడైతే పాలు పోసి పెట్టినా కానీ వాడు ఇంకా తాగుతలేడు. దాని అడుగు క్రియాంట్ జై శ్రీరామ్ కానీ దా. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమున్నాయి? పాలు ఉన్నాయి, మరి పాలు తాగుదా? ఏడున్నాయి పాలు? బాబాయ్ ఆడ ఫోటోలలో ఉన్నాడు కానీ నువ్వైతే రారా. నువ్వు రా, సత్తాయించకిట్రా. ఏడున్నారు? ఎవరాళ్ళు? తాతలు ఇంకా బాబాయ్ ఇంకా ఇంకెవరున్నారా? ఇంకా తాత, బాబాయ్, మమ్మీ, ఇంకెవరు ఉన్నారా? ఇంకా ముగ్గురు పేర్లు చెప్తాను, మర్చిపోయినా వాళ్ళని. బాబాయ్ ఉన్నాడు, దాయి, బాబాయ్, ఇక్కడ అందరం ఉన్నాం. కానీ నువ్వైతే పాలు తాగు దారా ముందు. ఇంకోసారి బాయ్ మేము పోతున్నాము. బాబాయ్ ఆడున్నాడు కానీ బాయ్ నేను పోతున్నాను. పాలు తాగుతలే కానీ నేను వదిలిపెట్టి వెళ్ళిపోతా. నాకు పాలు తాగు మరి. చూసిన వీనికి పాలు పోసినాక తాగిపోయడానికి ఇన్ని తంటాలు వాడాలి. మన కాకలు అయితే ఫాస్ట్గా తాగుతాడు, లేకపోతే తాగనే తాగాడు. దా. సో టైం వచ్చేసి 9 అవుతుంది. నాన్నగడైతే ఈరోజు స్కూల్ పోలేదు. ఓం నమో వెంకటేశాయ నమః. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. బాగున్నావా స్వప్న? నీకు ఎంత ఓపిక స్వప్న, నిజంగా అసలు ఎన్ని వంటలు చేయమని అన్ని వంటలు చేస్తావు. ఎంతసేపు ఎవరున్నా లేకున్నా నీ పనులు చేసుకుంటావు అంటే చాలా గ్రేట్ స్వప్న. ఇది నేను అన్నది కాదు, భద్రాచలం నుంచి ఒక అక్క ఫోన్ చేసి నీకు చెప్పింది చెప్పమని. నాకా? థ్యాంక్ యూ అక్క చెప్పినందుకు. నువ్వన్నా నన్ను గుర్తించినవు. నిన్ను గుర్తించుకొని చాలా మంది స్వప్న కళ్ళు వాళ్ళు చెప్పలేరు, కమెంట్ చేయలేరు పాపం. నిన్ను అభిమానించే వాళ్ళందరూ కమెంట్ చేయలేరు. ఇక నిన్ను అభిమానించిన వాళ్ళు ఉంటారు చూసినా, ఓ 10-20 మంది వాళ్ళు కామెంట్ చేసి పాపం నీ మీద మొత్తుకుంటా ఉంటారు. అంటే ఇగో ఏది కొన్ని రోజులు అంతేలే. ఓ వా, వేడి వేడి ఇడ్లీ మా ఇంట్లో అయితే ఇట్లా తెల్లగా. అగో ఇదే ఇప్పుడు నువ్వు వీడియో తీస్తున్నావు బాబా, ఏం లేవు వాళ్ళని చెప్పి ఇట్లా తీసిన. మళ్ళీ నేను లేచినాక నువ్వు నా వెనకాల ఉనికి రావాలి. నాయనగా పడ్డట్టు దానాలి. దామా తిందాం, దామా. ఇడ్లీలా నెయ్యి వేసుకొని కారం పొడి వేసుకొని కొంచెం తేనె వేసుకొని కొంచెం పసుపు వేసుకో, ఎందుకమ్మా ఇగో ఇట్లా తినకుండానే నీకు బండి బరువు ఆప్తలు అయిపోయిందా? బండి వచ్చినట్టేనా? ఆల్మోస్ట్ 90%. 90 95 90% వచ్చింది. ఇప్పుడు నువ్వు షాప్కి పోయి రావాలి, పోయి బండి తీసుకొని. ఏంది మమ్మీ అని టీషర్ట్ ఇప్పుడు 4 వీడియోల నుంచి అదే టీషర్ట్ ఉంటున్నాడు. ఈ మధ్య వాడు బట్టలు దాటుకుంటలేడు బాబా. ఏమైనా స్నానం చేసినాక బట్టలు వేస్తాం కొద్దిసేపటి దాకా. మనందరు స్నానాలు అయినాకనే మనకి బట్టలు వేస్తున్నాము. అట్లా ఓకే. జున్నుపాలు తెచ్చిన నరసింహ తెచ్చింది, కాగబెట్టినావా? సో జున్నుపాలు ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది పోచమ్మ చేతి వంటలు వస్తుంది ఫ్రెండ్స్. అలా చూడరు హౌ టు ప్రిపేర్ జున్నుపాలు. బర్రె జున్ను. అవును, ఆవు జున్ను కూడా ఉంటుందా? ఆవు జున్ను. ఆవు పాల జున్ను, బర్రెపాల జున్ను, ఎద్దుపాల జున్ను ఉంటుంది. అది ఎద్దు పాలేదు కదా, ఎద్దు పాలిస్తుందా? ఇయ్యదుగా. ఆవు పాల తిన్నాము, ఇది బర్రెపాల. ఎద్దు పాలు జున్ను ఉంటుందా? నాకేం తెలుసు, నాకు తెలియదు అసలు. ఎద్దు పాలిస్తుందా? అరే అయ్యా, నువ్వు మరి ఇంకా ఘోరంగా అడుగుతుంది. నాకు తెలియదు మరి.